మీకు అంటే మీరు చేసిన అన్ని క్యారెక్టర్లు అంటే 650 సినిమాల్లో మీకు బాగా మిమ్మల్ని అన్ని రకాలుగా సంతృప్తిపరిచిన క్యారెక్టర్ ఇది? అట్లా ఇందాక చెప్పాను కదా సార్. 30-40 కాకుండా అంటే ఒక డైలాగ్తో సహా అంటే మీకు ఒక మెమరబుల్ ఒక మంచి డైలాగ్ ఇది. ఒక గణేష్ అండి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఆమె మా నాన్నకు పెళ్ళి, రీసెంట్గా ఆ మధ్యన వచ్చిన ఆడువారి మాటలు అద్దాలు వెళ్ళి, మొన్న బృందావనం, కామెడీల్లో కూడా బాగా ఉంటుంది నాకు. మీకు బాగా అందరికి ఇప్పటికీ టికెట్ బతుకున్నాయి. అహనా పెళ్ళి అంట. అవును అవును. అంటే ఒకటి ఏదో ఉండాలి, పిషనరీ క్యారెక్టర్ వేస్తుంటారు. అదే అహనా అహనా పెళ్ళి. ఓకే, అదేనా? మండలాధీశుల తర్వాత ఇమీడియట్ చేసిన సినిమా అంటే మీరు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. అవును, కనక మహాలక్ష్మి రికార్డింగ్. ఇలాగా చాలా అంటే మీరు జనరల్గా గ్యాదరింగ్స్ ఏదైనా సోషల్ గ్యాదరింగ్ కానీ చిన్న నైట్ ఈవినింగ్ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు తరచుగా చెప్పే డైలాగ్ ఏంటి అంటే మీకు గుర్తు తెచ్చుకుంది అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ వేరే వాళ్ళతోటి కలిసినప్పుడు జనరల్ కలుస్తుంటారు కదా, కలిసినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏదో ఒకటి 2 డైలాగులు చెప్పు సంతోషం అంటే అడిగేవాళ్ళు అడిగేస్తారు. గురుగారు మీ సినిమాలు అన్ని బ్రహ్మాండంగానండి, బలాంటి సినిమాలు ఆ వేషం భలే ఉందండి బలాండి అంటుంటారు. అలాంటప్పుడు ఏదైనా రిక్వెస్ట్ చేసి గమని జ్ఞాపకం తెచ్చుకోండి చెప్పాను అంతే తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్టికులర్ అది ఉండదు. ఎందుకంటే గురుగారు ఇది వరకు సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది, ప్రజల మీద. అందువల్ల మీరు చూసారు లేదు, మీ చింతనలో వినుంటారు గుణసుందర చీరలు. అవును అండి, అవును కదా, వాణిశ్రీ చీరలు, అవును, తర్వాత సాధన కట్టు క్రాఫ్ట్లు, రామారావు కాలరు, పవన్ బాబు గారి కాలరు, బెల్ బాటంలు, ఇట్లాంటివన్నీ ఒక పర్టికులర్ ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పుకుని చెప్పేవారు. అవును. అప్పుడు ఎందుకంటే సినిమా ఈజ్ లిమిటెడ్. ఇప్పుడు అందులో ఏంటి సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రం, కవుబాయి 5 ఉండేవి. 5 ఉండేటప్పటికి ఏంటంటే ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఎక్కడొకటి సర్దుకుని కసేట్లో పేరు తెచ్చుకుని చేసేవారు. రాను ఏమైపోయిందంటే 4 తగ్గిపోయినాయి. ఓన్లీ సోషలే సాంఘిక సినిమాలు వచ్చేసినాయి కాలక్రమణలో. ఈ పౌరాణికాలు లేవు, జానపదాలు తగ్గిపోయినాయి. ఏదో అక్కడ ఒకటి. దాంతో ఏమైపోయిందంటే సోషల్ పిక్చర్స్ బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కూడా బయటకు వచ్చింది. తర్వాత ఏమైంది, అక్కడ ఉన్నంత వరకు రాజకీయ నాయకుడు అంటే ఇది ఓ పర్టికులర్ పంచాగించా గట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి, భాష ఏదో ఏదో మనం చేస్తున్నాం సహచరం, ఇట్లాంటివి ఏవో ఓ పర్టికులర్గా ఒక మోసలో డైలాగ్ ఉండేది. అవును, కమెడియన్ అంటే అలా. ఇప్పుడు మనం శబ్ద వయసుడు వేషం వేసాం అనుకోండి, బొంగురు గొంతు మాట్లాడటం. ముస్లిం క్యారెక్టర్ అయితే ఏదో మాకి మీకి అని కలగడం, ఇలా ఒక టిపికల్గా ఉండేదండి. ఇప్పుడు అటు కాదు సార్. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమాల మీద పడిపోయింది. ఇప్పుడు నేను కనీసం 150 సార్లన్నా 150, 200 సినిమాలన్నా నేను పొలిటికల్ క్యారెక్టర్లు వేస్తున్నాను. ఏమండి, ఏదో ఇంతతో అంత ఏదో క్యారెక్టర్. అట్లా చేయడానికి కుదరదండి ఇప్పుడు. ఎందుకంటే మనం ఏదైతే మనం ఇమిటేట్ బలాలనుకుంటున్నామో వీళ్ళందరూ ఇవాళ పాలిటిక్స్లో ఉన్నారు. తర్వాత రోజుకో రకమైన డైలాగు మారిపోతున్నాయి, రకరకాల మేనేజర్స్, రకరకాల పోస్చర్లు, రకరకాల భాషలు. ఈ రావడంతో ఏమైందంటే మనకి ఇక బలాంది అనేది లేదండి. అందువల్లే ఒక సినిమాలో ఒక తెలంగాణ, ఒక సినిమాలో ఇంకోటి, ఒక సినిమాలో నెల్లూరు యాస, ఒక సినిమాలో మన కృష్ణా జిల్లా యాస, ఇట్లా. అదే అంటే వైవిధ్యం ఉండాలి కదా. ఎట్లాగో దానికోసం అన్నీ అయిపోయిందండి. కాబట్టి ఈ వేషం వేయలేకపోయాను అనేది లేదు.